రైతు రుణమాఫీలో వస్తున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్హులైనప్పటికీ రుణమాఫీ కాని వారి జాబితాను బ్యాంకర్ల నుండి తీసుకున్న వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. సంబంధిత రైతు కుటుంబ వివరాలను వారి ఇంటి దగ్గరే రైతు భరోసా యాప్ ద్వారా పొందుపరుస్తున్నారు. చాలా చోట్ల ఆధార్ కార్డులు, రేషన్ కార్డుల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించారు. రైతు భరోసా యాప్పై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రుణమాఫీపై వస్తున్నటువంటి సాంకేతిక సమస్యలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. దీంతో రైతు భరోసా అనే యాప్ ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యాప్ ద్వారా ఎక్కడైతే టెక్నికల్ సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తిస్తూ ఆ వివరాలను పూర్తి స్థాయిలో పొందుపరిచి రుణమాఫీకి అర్హులుగా ఉండి సాంకేతిక సమస్యలు అడ్డు వచ్చిన వారికి సంబంధించిన సమస్యలను క్లియర్ చేస్తూ వారికి రుణమాఫీ అయ్యే విధంగా చూడడమే ఈ యొక్క యాప్ ప్రధాన ఉద్దేశం. స్థానికంగా మండలాల వైజ్గా కూడా ఏఈఓలు ఈ యాప్ల ద్వారా క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్తూ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలను వెలుగుతీస్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర వనపర్తి జిల్లాకు సంబంధించి మదనాపూర్ మండలం ఏఈఓ అనిత ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడదాం. యాప్ ఎట్లా ఉంటుంది, యాప్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయనేది కూడా ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, అసలు ఈ రైతు భరోసాకు సంబంధించి ప్రజెంట్ ఈ టెక్నికల్ సమస్యలను ఎత్తి చూపేందుకు కూడా ముందుకు వెళ్తున్నారు. యాప్ ఎట్లా ఉంటుంది, ఇవి ఎట్లా దీంట్లో వివరాలను పొందుపరుస్తారు, ప్రజెంట్ యాప్కు సంబంధించిన అప్డేట్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. మా వ్యవసాయ శాఖ తరపున ఒక రైతు భరోసా యాప్ని డెవలప్ చేశారనమాట. ముందుగా ఈ యాప్ని మా లాగిన్లో మాకు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారనమాట. నా క్లస్టర్కి సంబంధించి లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా నేను ఈ యాప్ని లాగిన్ చేస్తానండి. ఓకే, అంటే మనం చూస్తున్నాం రైతు రుణమాఫీకి సంబంధించి అంటే రైతు భరోసా యాప్లో ఒక యాప్ ఉంది, యాప్ని ఓపెన్ చేసింది మేడం. తర్వాత ఎట్లా ఉండబోతుంది? ఈ క్రాప్ లోన్ వేవర్ అనేది యాప్ని డెవలప్ చేసిందనమాట మన గవర్నమెంట్. ఈ క్రాప్ లోన్ వేవర్ యాప్లో ఫస్ట్ ఇక్కడ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలన్నమాట. ఇది ఓపెన్ చేసి ఈ మదనాపురం మండలానికి సంబంధించి మనకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనాపురంలో 156 మంది రైతులవి కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయవలసి ఉన్నది. అంటే వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణము. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటామండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ బ్రాంచ్ వచ్చేసి ఓన్లీ మదనాపురం వరకు మాత్రమే కనిపిస్తాం. మా మండలానికి సంబంధించి మదనాపురంని క్లిక్ చేస్తున్నాం. ఈ రైతులందరూ అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా 209 మెంబర్స్. ఈ రైతులందరి వివరాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ రైతులను ఏం చేస్తామంటే ఒక్కొక్క రైతు వారీగా ఫస్ట్ రేపు ఏదైనా విలేజ్కి వెళ్తాం అనుకోండి, సపోజ్ నెల్విడి అందాం అనుకోండి, ఈరోజు మేము విలేజ్ వైజ్గా ఎంతమంది రైతులకు అర్హులై ఉండి కూడా రుణమాఫీ కానివారు ఎంతమంది ఉన్నారు అనేది లిస్ట్ అవుట్ తీసుకుంటాం ఫస్ట్ నెల్విడికి వెళ్ళే ముందు. తర్వాతకి లిస్టు తీసుకున్నాక విలేజ్లో పంచాయత్ సెక్రటరీ గారికి ఇంకా వాళ్ళందరికీ రైతులందరికీ చెప్తామన్నమాట. మీకు ఇట్లా రుణమాఫీకి అర్హులై ఉండి కూడా ఈ అదేంది రీజన్స్ ఈ రేషన్ కార్డు లేక ఏం రీజన్ వస్తుంది మేడం ఈ రుణమాఫీకి సంబంధించి? ప్రధానమైనటువంటి రీజన్ ఇంకోటి మేడం, ఆ 209 అనేది అంటే దేని అంటే వీళ్ళు అర్హులుగా ఉండి అంటే అర్హులు కానటువంటి వారికి సంబంధించినటువంటి జాబితా. దీంట్లో ఏమేమి సమస్యలు వచ్చడం వల్ల వీళ్ళకు ఈ లిస్ట్ ఇవ్వబడింది? మీకు రేషన్ కార్డు మెయిన్ రీజన్ అనమాట. వాళ్ళకు రేషన్ కార్డు లేకపోవడం, అంటే విలేజ్లో ఉండి కొంచెం ఎలాంటివంటే ఇట్లా పెళ్ళి అయ్యింటారు, పెళ్ళి అయ్యి ఇంకా పక్కకు పోదామని అనుకునింటారు కదా. ఒక కొడుకున్నాడు అనుకోండి, తల్లిదండ్రులను పక్కకు వాళ్ళు ఒక రేషన్ కార్డులో ఉండి తల్లిదండ్రులు ఒక రేషన్ కార్డులో ఉంటారు, వీళ్ళ పిల్లలు ఒక రేషన్ కార్డులో ఉండడం వల్ల వాళ్ళకి రేషన్ కార్డు రాలేకపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళ నేమ్స్ అనేది వాళ్ళు మాఫీ తీసుకుని ఉంటారు బ్యాంక్లో ఖాతా రుణం తీసుకుని. అంటే ఎవరు నేను అడుగుతున్నాను, ఎగ్జాంపుల్గా అక్కల మంజుల అనే ఒక పర్సన్ ఉన్నారు. ఇక్కడికి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడతారు, ఏం డిస్కస్ చేస్తారు, ఏం అప్లోడ్ చేస్తారు అక్కడ? ఇప్పుడు సపోజ్ అక్కల మంజుల అనే ఆమెది సపోజ్ మహబూబ్ నగర్లో ఉంటుంది అనుకోండి, రేపు కొన్నూరుకి వెళ్తామనగా ఇవాళనే అమ్మ మీకు రుణమాఫీలో మీరు అర్హత ఉన్నా కూడా కాలేకపోయింది, ఎందుకంటే రేషన్ కార్డు లేకపోవడం వలన. కాబట్టి మీరు రేపు మేము కొన్నూరుకు వస్తున్నాము కాబట్టి మీరు రండి, అక్కడికి మీ ఆధార్ కార్డు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఆధార్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరివి తీసుకొని రండి అని ఆమెకు వివరిస్తాం. ఆమె వస్తుంది విలేజ్లోకి వచ్చినాక ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఆమెవి కరెక్టేనా, ఫోన్ నెంబర్ కరెక్టేనా, ఈమె అడ్రస్ కరెక్టేనా అన్నీ చెక్ చేసి ఒకవేళ కరెక్ట్ ఉన్నదనుకోండి కరెక్ట్ కొట్టేసాం. వీళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అంటే వీళ్ళ భర్త వీళ్ళ పిల్లలు అందరు కలిసి సపోజ్
నలుగురు ఉన్నారనుకోండి, ఈ నలుగురివి యాడ్ చేస్తామన్నమాట ఒకరికొకరు. ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ తినా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లేకుంటే వాళ్ళ భర్తనా అనేది కూడా ఆమెకు వివరించి ఆమె దగ్గర ఒక సెల్ఫీ తీసుకుంటాం. అలాగే ఒక ధృవీకరణ పత్రం కూడా అఫిడవిట్ తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఏమన్నా తప్పు అయినా కూడా అన్నట్టు ఒక లెటర్ కూడా రాయించుకొని ఆమెకు రుణమాఫీ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అంటే ఒక్కసారి అక్కడ చూద్దాం మేడం, బెనిఫిషియర్కి సంబంధించి ఒకసారి రిలేషన్షిప్ సెలెక్ట్ చేయండి మేడం. అంటే రిలేషన్ ఓకే. ఇప్పుడు ఈ అక్కల మంజుల ఉంది కదా, ఈమె వచ్చేసి ఇది ఆధార్ కార్డ్ నెంబర్ అక్కల మంజులది, ఈమె ఫీమేల్ ప్లస్ ఈజ్ దిస్ బెనిఫిషరీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఈమె ఉండొచ్చు, వాళ్ళ భర్త ఉండొచ్చు, కాబట్టి ఈమె హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాదు. మళ్ళీ వీళ్ళ ఇంట్లో ఎవరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, వాళ్ళ హస్బెండ్ ఉండొచ్చు, కాబట్టి వాళ్ళ హస్బెండ్ది క్లిక్ చేస్తామండి. ఇక్కడ క్లిక్ చేసినాక వాళ్ళ హస్బెండ్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తాం అనమాట. స్పౌజ్ అంటే వాళ్ళ హస్బెండ్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి ఆయన ఆధార్ కార్డు ప్లస్ మెయిల్, ఆయన హెడ్ కాబట్టి ఈజ్ ది స్పౌజ్ అంటే ఎస్ అని కొట్టేసి ఇక్కడ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసినాక వీళ్ళిద్దరివే కాక ఇంకా ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ పిల్లలవి, వాళ్ళ ఫ్యామిలీస్వి మొత్తం ఎంట్రీ చేసినాక వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సెల్ఫీ తీసుకుంటాం. సెల్ఫీ ప్లస్ ఈ అఫిడవిట్ తీసుకొని ఇప్పుడు ఇది మొత్తం ప్రాసెస్ అయిపోయినాక సెల్ఫీ ప్లస్ అఫిడవిట్ వస్తుందండి, అప్పుడు మేము సబ్మిట్ చేసేస్తాం. అంతే, దీంట్లో సబ్మిట్ చేసేస్తాం. అంటే మొత్తం ఇట్లా సబ్మిట్ చేసిన తర్వాత అంటే ఓవరాల్గా మీరు అన్నట్టు ఇక్కడ చూపించినట్లుగా హస్బెండ్ని కానీ స్పౌస్ ఆధార్ కానీ జెండరు ఇదంతా కంప్లీట్ చేస్తారు. సబ్మిట్ కొట్టిన తర్వాత వారికి సంబంధించినటువంటి అంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి సెల్ఫీ అవసరం పడుతుందా, లేకుంటే అఫిడవిట్ కూడా ఎట్లా ఉంటాయి అవి? సపోజ్ నేను ఒక ఫార్మర్ది చేశానండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి సపోజ్ గాల్రెడ్డి అని ఉన్నారు, ఈయన వనపర్తిలో ఉంటారు, అజ్జకొల్లు రైతు అనమాట, పిలుచుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో గాల్రెడ్డి ప్లస్ శకుంతల వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు, వాళ్ళ భార్య అనమాట. ఈయన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో, కాబట్టి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కొట్టినాం. శకుంతల ఎవరంటే వాళ్ళ వైఫ్. ఈయన దగ్గర ఒక సెల్ఫీ తీసుకున్నాను అనమాట, వాళ్ళ ఇంటి దగ్గర సెల్ఫీ తీసుకొని ఈయనను ఒక ధృవీకరణ ఇవ్వమని చెప్పేసి సబ్మిట్ కొట్టేశాను. అంటే ఇది అంటే పూర్తి స్థాయిలో ఆ అఫిడవిట్ లేదా ఆ ఫ్యామిలీ సెల్ఫీ మొత్తం వచ్చిన తర్వాతనే క్లియర్గా వారి వివరాలు పొందుపరిచినట్లు దాంట్లో మొత్తం ఈ సెల్ఫీ ప్లస్ ఈ ధృవీకరణ పత్రం అందులో వచ్చినాకనే ఈ వివరాలన్నీ మళ్ళీ సైట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే కంప్లీట్ అయినట్టు ఒక ఫార్మర్ది. అంటే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి 209 మందికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరిగా వారి ఇంటి దగ్గరికి వెళ్లాల్సిందే, వారి ఇంటి దగ్గర ఎంక్వైరీ చేయాల్సిందే, ఆ వివరాలను దీంట్లో పొందుపరచాల్సిందే. అట్లా పొందుపరిచిన వారి వివరాలు ఎవరికి ఇస్తారు? అంటే దీనికి సంబంధించి పైన ఆఫీసర్లు ఎవరు ఉంటారు? పైన ఆఫీసర్లు అక్కడ వ్యవసాయ కమిషనరేట్ ఆఫీస్కి వెళ్ళిపోతాయి, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకు రుణమాఫీ అయ్యేటట్టు చర్యలు తీసుకుంటారు. మొత్తంగా ఇది అంటే ఏంటంటే ఎవరైతే రుణమాఫీకి సంబంధించినటువంటి అర్హులుగా ఉండి సాంకేతిక సమస్యలతో అర్హత లేకుండా పోయిన వారు ఉంటారో వారి నుంచి వారికి పూర్తిగా ఇబ్బంది కలగకుండా వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అప్లోడ్ చేసే విధంగా కూడా ఈ ప్రక్రియ కొనసాగబోతుంది. ముఖ్యంగా ఈ యాప్ ద్వారా అంటే రైతు భరోసా యాప్ ద్వారా ఎవరైతే మండలాల వారీగా గ్రామాల వారీగా ఒక మండలానికి సంబంధించి ఏఈఓలకు ఈ లిస్ట్ అంతా కూడా ఫైనల్ చేసి ఇస్తారు. ఒక్కొక్క బ్యాంకుకు సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో పొందుపరుస్తారు. అంటే ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తిగా అతడు అర్హుడే, కానీ చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఆధార్ సంఖ్య లేకపోవడం లేదా రేషన్ కార్డు సంఖ్య లేకపోవడం, రేషన్ కార్డులో తప్పులు తడకలు ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి నేరుగా అక్కడ హెడ్ ఆఫ్ ది ఓనర్ ఎవరు, వారికి సంబంధించి ఎంతమంది సభ్యులుగా ఉన్నారు, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు అనే అంశాలను పూర్తి స్థాయిలో పొందుపరిచి దాన్ని క్లియర్గా దాంట్లో పొందుపరుస్తారు. అప్పుడు వీళ్ళు నిజమైన అర్హులేనంటూ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి డాటా అంతా కూడా పై అధికారులకు చేరుకుంటుంది. అక్కడ వీళ్ళంతా క్లియర్గా వీళ్ళు అర్హులు అని చెప్పి వీరికి రుణమాఫీ కావాల్సింది, రుణమాఫీ ఇవ్వాల్సింది అని చెప్పి కూడా పైనుంచి అధికారులు సంబంధిత బ్యాంకులకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రుణమాఫీకి సంబంధించి ఎవరికైతే రుణమాఫీ కావడం లేదో వారంతా కూడా ఇబ్బందులు పడకుండా వారి ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ సర్కారు వారికి రుణమాఫీ చేసేందుకైతే మరొక అడుగు ముందుకు వేసి ఈ యొక్క రైతు భరోసా యాప్ ద్వారా ఈ సమస్యలన్నీ క్లియర్ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి సాంకేతిక సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.